అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైసీపీ నాయకులు జెడ్పీ వైస్ చైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డిని హత్య చేయడానికి ప్లాన్ చేశారు అని చెప్పేసి పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. తన ఇంటి కాంపౌండ్ చుట్టూ ఉన్నటువంటి ఏదైతే ఉందో ఫెన్సింగ్కి కరెంటు సప్లై అయ్యేలాగా చర్యలు తీసుకున్నారని చెప్పేసి మనం ఇక్కడే ఉన్నాం, ఫెన్సింగ్ దగ్గరనే ఉన్నాం, చూడవచ్చు. ఈ ప్రాంతంలోనే వాళ్ళు కరెంటు వైర్ కూడా కనెక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి అని చెప్పేసి వారు స్థానికులు ఇక్కడ చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ పవర్ సప్లై అయ్యే రకంగా చేస్తే మొత్తం చుట్టూ ఇంటి చుట్టూ ఉన్నటువంటి మొత్తం అందరికీ వస్తుంది. కాబట్టి మెయిన్ డోర్ కూడా ఐరన్దే. కాబట్టి ఖచ్చితంగా ఉదయం పూట సుధాకర్ రెడ్డి, కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి ఉదయం పూట వస్తే ఖచ్చితంగా దానికి ఆయన బలవుతాడు అనేది ప్లాన్ అన్నట్టుగా చెప్తున్నటువంటి నేపథ్యం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పోలీసులు కూడా పూర్తిగా మనం కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి ఇంటి ఆవరణకు దగ్గరలోనే ఉన్నాం, చూడవచ్చు మనం విజువల్స్లో కూడా ఫెన్సింగ్కి సంబంధించినటువంటి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాదాపు 33 kV లైన్ కూడా పోతుంది. దానికి తగిలించుంటే అంటే ఇక్కడ వీళ్ళు చెప్తున్నది కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు చెప్తున్నది ఏదైతే ఉందో 33 kVకి కనెక్షన్ ఇచ్చి ఉంటే మాత్రం అది చాలా పెద్ద ప్రమాదం. ఇచ్చేవాడు కూడా చనిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అంత ఆషామాషిగా ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చింది నైట్ టైం వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి ఇచ్చారో లేదంటే తెలియక ఇచ్చారో, అక్కడ సరిగ్గా ఇవ్వలేదు కనెక్షన్ అన్నట్టుగా చెప్తున్నటువంటి నేపథ్యం. మరి అయితే ఇక్కడ కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డిని హత్య చేయడానికి ప్లాన్ చేశారనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు, క్లూస్ టీం, జిల్లా ఎస్పీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న అందరూ కూడా ఇక్కడికి వచ్చి అన్ని పరిశీలించినటువంటి నేపథ్యం. పూర్తిగా పోలీసుల నుంచి అయితే మాత్రం ఇంకా ఇంతవరకు వివరాలు వెల్లడించలేదు ఏంటి అని. మళ్ళీ పూర్తి వివరాలు అయితే మాత్రం పోలీసులు ఎప్పుడు తెలుపుతారో తెలియదు, కానీ కాకపోతే మాత్రం పూర్తి స్థాయిలో దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా పోలీస్ వర్గాలు చెప్తున్నాయి. ఇది ఆషామాషి విషయం కాదు. ఎప్పటి నుంచో కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డికి పెద్ద ఎత్తున ప్రాణహాని ఉంది అని కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ నుంచి మనం ఈ ఫెన్సింగ్ దగ్గర నుంచి వెళ్తే ఇక్కడ దగ్గరలోనే ఇక్కడ అర్త్ వైర్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం ఇవన్నీ ఇప్పుడు తీసివేశారు, కానీ కాకపోతే ఇక్కడే అర్త్ వైర్ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి, ఎందుకంటే ఏమాత్రం మిస్ కాకుండా చేశారు అనేది చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతంలో అర్త్ వైర్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి మరి 11 kV 33 kV దగ్గరికి కేబుల్ వెళ్ళింది. దాదాపు 100 మీటర్ల వరకు కేబుల్ వాడారు అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. మనం 33 kV కూడా ఎంత దగ్గరలో ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. కామిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి ఇంటి వెనుక వైపున ఉన్నటువంటి 33 kV లైన్ చూడవచ్చు. మా భారీ ఎత్తున ఇది ట్రాన్స్ఫార్మ్ ఎస్పెషల్లీ పవర్ ఆఫీసులకి వెళ్తుంది ఈ లైను. ఇక్కడ నుంచి దాదాపు 100 మీటర్ల కేబుల్ లాగి కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి ఇంటికి చుట్టూ ఉన్నటువంటి ఫెన్సింగ్కి కనెక్షన్ ఇచ్చారు. దాంతో కరెంటు సప్లై అయితే మాత్రం భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగి ఉండేది అని చెప్పేసి చాలామంది చెప్తున్నటువంటి నేపథ్యంలో. కాకపోతే దీనికి కనెక్షన్ ఇచ్చినా కూడా ఇక్కడ నుంచి ఆ కేబుల్స్ తట్టుకోలేవు అని చెప్పేసి ఇక్కడ చాలామంది చెప్తున్నటువంటి నేపథ్యం. కాకపోతే మరి వారి ప్లాన్ ఏంటి, వాళ్ళ యాక్సెస్ ఏంటి తెలియదు, కానీ మొన్న అర్ధరాత్రి ఇక్కడ చుట్టుపక్కల కొంచెం గొర్రె కాపుర్లకి సంబంధించిన కుక్కలు కూడా కొంచెం శబ్దం చేసినట్టుగా చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే మరి కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డికి థ్రెట్ ఉన్నటువంటి నేపథ్యం. ఎవరు చేశారు ఏంది అనేది, మరి ఎలా దీనికి పకడ్బందీ ప్లాన్ ఏంటి, దీని వెనక ఎవరెవరు ఉన్నారు అనేది మాత్రం పోలీసుల విచారణలో తెలిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరి మనం కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేయగా ఇది పోలీసులు కేసు ఇచ్చాం, పోలీసుల మొత్తం దీని మీద పూర్తి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలో నేను మాట్లాడడం కూడా సరైంది కాదు అని చెప్పినటువంటి పరిస్థితులు. ఏకంగా చూద్దాం పోలీసులు ఏం చెప్తారు, వారి ఇంటర్వ్యూషన్లో ఏం తెలుస్తుంది అనేది కూడా వేచి చూద్దాం. నేను గతంలో కూడా నేను గన్మెన్లను కూడా ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా నాకు ప్రభుత్వం గన్మెన్లను ఇస్తానని చెప్పినప్పటికీ కూడా నేను నిరాకరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను ఎప్పుడు
ఎప్పుడు రక్షణ కోసమో లేదంటే ఇంకో దానికోసమో నేను ఏదైనా చేయాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి నేను ఎప్పుడు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా మాత్రం నాకు సెక్యూరిటీ కోసమో లేదంటే పబ్లిసిటీ కోసమో నేను ఎక్కడ ఏమీ చేయలేదు. ముఖ్యంగా గన్మెన్లను కూడా గత ప్రభుత్వంలో తీసుకోలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మరి దీని వెనక ఎవరున్నారు అనేది నిగ్గు తేల్చాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో నేను మాట్లాడడం కూడా అది కాంట్రవర్సీకి దారి తీస్తుంది అని కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో మరి పోలీసులు ఏం తేలుస్తారు, ముఖ్యంగా దీని వెనక ఎవరున్నారు, ఇక్కడ ఎస్పెషల్లీ ఇంత దగ్గరగా వచ్చి పనిచేసిన వాళ్ళు ఎవరు, ఇంత ధైర్యంగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరు, ఇవన్నీ పూర్తి విషయాలు తెలియాలి అంటే మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్ అనేది పూర్తిగా స్థాయిలో జరిగిన తర్వాత మళ్ళీ పోలీసులు ఏమన్నా వెల్లడించే అవకాశం ఉందా? ధర్మవరం నియోజకవర్గం కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి గ్రామం అయినటువంటి కామిరెడ్డిపల్లి గ్రామంలోనూ ఆయన నివాసం ముందర ఉన్నాం మనం చూడవచ్చు. ఎస్పెషల్లీ ఈరోజు ఈ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్టు నేపథ్యం, ఏదైతే కరెంటు సప్లై ఇచ్చి ఆయనకు హత్యకు కుట్ర పన్నారు అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఉందో ఇంటి వెనకల ఉన్నటువంటి 33 kV పవర్ లైన్ దగ్గర నుంచి కేబుల్ లాగి అక్కడ వెనకలు ఉన్నటువంటి ఐరన్ కంచెకు అది పవర్ సప్లై ఇస్తే ఇక్కడ మొత్తం అంతా మెయిన్ గేట్ ఇదంతటికి కూడా వచ్చి ఐరన్ డోర్ చూడవచ్చు మనం. ఐరన్ డోర్ ఉన్నటువంటి ఈ మెయిన్ డోర్కి ఎవరైనా కానీ దానికి తగిలితే ఖచ్చితంగా పవర్ సప్లై అవుతుంది, వెంటనే వాళ్ళు మృతి చెందడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు ప్లాన్ చేశారు అనేది పెద్ద ఎత్తున చర్చ. ఇటువంటి పరిస్థితుల్లోనే వారి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుచరులు ఉదయం పూట బహిర్భూమికి వెళ్ళిన సమయంలో అక్కడ కేబుల్ బయటపడడం, అక్కడ చూసినటువంటి నేపథ్యంలో ఇది ఏందో జరుగుతుంది అన్నట్టు కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళిన నేపథ్యంలో ఇది ఏకంగా హత్యకు కుట్ర పన్నారు అనే పూర్తిగా వాళ్ళు నిర్ధారణకు వచ్చిన తర్వాత మేము పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చాము అని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో జిల్లా ఎస్పీ ఏకంగా రత్న పుట్టపర్తి సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న గారు కూడా ఇక్కడికి లొకేషన్కి వచ్చి మొత్తం చూసిన పరిస్థితులు, లొకేషన్ క్లూస్ టీమ్ కావచ్చు ఇతర పోలీసు ఉన్నతాధికారులు మొత్తం అంతా క్షుణ్ణంగా పరిశీలించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది అని పోలీసు వర్గాలు చెప్తున్నటువంటి నేపథ్యం. మరి ఏం తేలుస్తారు, ఎవరు చేశారు ఇవన్నీ, దీని వెనక ఎవరున్నారు, ఇటువంటివన్నీ కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి అంటే సరిపోయిన వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళ మరి ఎవరు ఆ కోణంలో చేశారు అనేది కూడా ఇదంతా పూర్తి స్థాయిలో బయటికి రావాలంటే పోలీసుల విచారణలోనే రావాల్సి ఉంది అని చాలామంది చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి పోలీసులు ఏం తేలుస్తారు అనేది వేచి చూడాల్సిన అంశం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా.